నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వందే మాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా సేవా కార్యక్రమాల ముదాహం డీఎస్పీ జనార్దన్ రావు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవ వేళ బుర్రపాలెం గ్రామంలో ఆంధ్ర హాస్పిటల్ ఉచిత వైద్య సేవలు. ఆషాఢ మాసం ప్రాధాన్యత క్రమంలో శ్రీ గోవిందమాంబకు శాకంబరి అలంకార పూజలు. వందే మాతర గీతానికి 150 సంవత్సరాల సందర్భంగా లలిత కళా సమాఖ్య సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ దేశభక్తి ప్రతి ఒక్కరూ ఉప్పొంగేలా జై ఇండియా జై జై ఇండియా అనే నినాదంతో సామాజిక సేవలు చేయడం ఉదాహరణని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలో శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఆదివారం వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు సివి రామన్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది మహిళలకు చీరలు, 150 మంది పురుషులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న డీఎస్పీ జనార్దన్ రావు, డాక్టర్ నారాయణ స్వామి, డాక్టర్ ప్రియాంక, అమిరినేని రాజా, పెండియాల సుబ్బారావు, కోన వెంకట నాగేశ్వరరావు సంస్థ సామాజిక బాధ్యతగా దేశభక్తిని చాటుతూ మంచి సేవ చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. పెనుగొండ సతీష్, కామరాజు శ్రీనివాస్, గంగిశెట్టి లీలా, జొన్నపు విజయ్ కుమారి, గొల్లపూడి అనురాధ తదితరులు పాల్గొన్నారు. నా కోపం కానీ, నా ఉద్రిక్త కానీ, నా భావోద్వేగాలు కానీ నేను డౌన్ చేసుకొని ప్రజలకి మరింత చేరువవడానికి ఒక మార్గంగా నాకు ఉపయోగపడింది. దానికి ఈరోజు ఆ స్వామీజీని గుర్తు చేసిన ఈ స్వామీజీకి స్టేజ్ మీదుగా హృదయపూర్వక నమస్కారాలు. తెనాల్లో దాతలు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక విధంగా వారి దాన గుణాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అట్లా ఈరోజు 150 మంది పేద ప్రజలకి ఈ బట్టల పంపిణీ కార్యక్రమం, వందే మాతర గీతం ఫిట్ ఇండియా ఉద్యోగంలో మనల్ని ఒక ఏకతాటిపై తీసుకొచ్చి దేశభక్తిని పెంపొందించడానికి వందే మాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా 150 మందికి ఇది ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపించింది. అందుకే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. మీతో పాటు నేను కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరిలోనూ ఆ యొక్క స్ఫురణను, స్ఫూర్తిని ఇచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో అదే వందే మాతరం. వందే మాతరం అంటూ మన వాళ్ళు, మన యొక్క పూర్వీకులు స్వాతంత్ర సమర పోరాటంలో ఉరికంబం ఎక్కుతూ కూడా ఎడవలేదు, నవ్వుతూ ముద్దు పెట్టుకున్నారు. అలాగే వందే మాతరం అంటూ వారు ప్రాణాలు వదిలారు, రక్తాన్ని చిందించారు. అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఇంకా చాలామంది, సుభాష్ చంద్రబోస్, ఎంతోమంది వీటి గురించి మనకి ఎంతో సేవను అందించారు. అటువంటి స్వేచ్ఛను ఈరోజు మనం వాళ్ళు వదిలినటువంటి తుది శ్వాస ఈరోజు మనకి ఊపిరిగా మారి మనం చక్కటి స్వాతంత్ర స్వేచ్ఛ వాయువును పీలుస్తున్నాం. దానికి కృతజ్ఞతగా మనం ఈరోజు ఇక నుంచి దేశం పట్ల భక్తి, శ్రద్ధ, ప్రేమ, బాధ్యత, క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఈ వందే మాతరంని తీసుకొని డూ అండ్ డై అంటూ గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీరందరూ కూడా ఎంతో విధంగా దీన్ని పోరాటంలో తీసుకొచ్చినప్పుడు ఈ నినాదాలతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. మన పూర్వీకులు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వాళ్ళు చేసిన త్యాగానే నేటి మనకి స్వాతంత్రం. అయితే ఈ రోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఆ గీత రచనని స్మరించుకోవడం మరియు ఆ సత్యాగ్రహానికి నాది ఎలా పట్టింది మనందరికీ తెలుసు. ఎంత పని చేసామో దాదాపు 200 సంవత్సరాలు పైనే పరాయి పాలనలో ఉన్నాం. అంటే దోచుకున్నారు. ఎన్నో డ్రాఫ్ట్స్ అంటే కరువు కాటకాలు వచ్చాయి. ఎంతో గొప్ప దేశం మనది, బాగా పంటలు పండే ప్రదేశం. మన పూర్వీకులకు కలిసికట్టుగా పోరాడారు కాబట్టి తిరిగి మనకి స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ ఇండియా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా మారుతుంది. అగ్రికల్చర్ ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అధికమైన బంగారు ఉత్పత్తులు కూడా మన దగ్గర నుంచి మొదలైనాయి. అలాగే హైయెస్ట్ సిల్వర్ రెవల్యూషన్ అంటారు, అంటే ఎగ్స్ ప్రొడక్షన్ పౌడర్ బాగా అభివృద్ధి చెందింది. ఇలాగ మనం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. అయితే ఇంత ముందుకు వెళ్ళడానికి, ఇంత పురోగతి సాధించడానికి గల కారణం ఎవరు? ఆ రోజు వందే మాతరం అని చెప్పి నినాదం చేసిన సైనికులే మన ఈ రోజు స్వతంత్రానికి కారణం. అందుకని ఈ వందే మాతర గీతాన్ని ఒకసారి మనం స్మరించుకొని
వందే మాత్రం మీరు అందరూ నాతో ఒకసారి చెప్పండి, వందే. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ ద్వారా వైద్య సేవలు ఉచిత మందులు పంపిణీ చేశారు. మండలంలోని బుర్రెపాలెం గ్రామంలో ఆదివారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ బాబు కామినేని మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్ బుర్రెపాలెం గ్రామంలో నిర్వహించిన 50వ మెగా వైద్య శిబిరం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశామన్నారు. గుండె, కిడ్నీ, దంతాలు, అస్తమా వంటి సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 200 మంది ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో శాఖమూరి చలపతిరావు, కిషోర్ తదితర గ్రామ పెద్దలు ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అర్చిత్ బాబు కామినేని, ఆంధ్ర హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈరోజు సూపర్ స్టారు హీరో మహేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ బురిపాలెం గ్రామంలో మేము నిర్వహిస్తున్నటువంటి 50వ మెగా మెడికల్ హెల్త్ క్యాంపు. ఈరోజు ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్న హెల్త్ క్యాంపులో గుండెకి సంబంధించి 2D ఎకో పరీక్ష, అట్లాగే కిడ్నీకి సంబంధించి కిడ్నీ స్కాను, డెంటల్ స్క్రీనింగు, ఆప్థమాలజీ స్క్రీనింగు, ఆడియోమెట్రీ, అట్లా ఈ టెస్టులు అన్నిటితోటి కలిపి గ్రామ ప్రజలందరికీ కూడా ఉచితంగా ఈ టెస్టులన్నీ కూడా నిర్వహిస్తున్నాము. అందుకని నేను మీ ద్వారా, మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, ఆంధ్ర హాస్పిటల్ నుంచి మేము చేస్తున్నటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంపులు వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడ మేము నిర్వహించే పరీక్షలు కానీ మందులు కానీ అన్నీ కూడా అందరికీ ఉచితంగా అందజేస్తున్నామండి. థ్యాంక్ యూ. 7 దశాబ్దాలుగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భజన భక్తి సమాఖ్య ఆధ్యాత్మిక సేవ చేస్తూ ప్రతి ఏటా శ్రీ గోవిందమాంబకు శాకంబరి అలంకారంలో పూజలు చేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు సంస్థ బాధ్యులు పేర్కొన్నారు. స్థానిక మారేస్పేట మఠం బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి మందిరంలో ఆదివారం సాలిపేటలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్త బృందం సమాఖ్య ఆధ్వర్యంలో విశేష భజన చేశారు. ఆషాఢ మాస ప్రాధాన్యత క్రమంలో గోవిందమాంబకు శాకంబరి అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను భజన సమాఖ్య ప్రతినిధులు మీడియాకు వివరించారు. కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో విశేషంగా భజన సమాఖ్య సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శాకంబరి అవతారంలో మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భజన భక్త సమాజం సాలిపేట తెనాలి వారిచే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. 75 సంవత్సరాలుగా ఈ భజన భక్త సమాజం నిర్వహిస్తున్న ఈ భజన కార్యక్రమాల్లో భక్తులు అలాగే సభ్యులు అందరూ కూడా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వారి సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకుంటూ వెళ్తున్నాం. మేము స్వామివారు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మంగారి భజన కోరిన వారింట కుంగబంగారంగా బ్రహ్మంగారి భజన ప్రతి ఎవరు కోరుకుంటే వారింట మా సమాజం వారు చేస్తూ ఉంటారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మంగారి భజనతో పాటు అమ్మవారికి శాకంబరి అలంకారం చేస్తుంటారు. దాంతోపాటు అందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఇది ఎంతో శుభదాయకం అందరికీ. ఈ భజన చూసిన వారికి కానీ, వచ్చిన వారికి కానీ, వింటున్న వారికి కానీ ఎంతో బ్రహ్మంగారు అన్ని వేళలా సమకూరుస్తారు. బ్రహ్మంగారిని మనం నమ్ముకుంటే దేది లోటు ఉండదు. ఆయన్ని మనం మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి. అట్లాగే సాలిపేట వారిచే ఈ భజన కార్యక్రమం జరిపించేవారు. అట్లాగే మా ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ ప్రసాదం వినియోగ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం. అన్నప్రసాద కార్యక్రమంలో ఎంతో మహోత్సవంగా జరిగినటువంటి గోవిందమ్మ వారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉత్సవంలో మరి మా తెనాలి పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గొల్లపల్లి లక్ష్మీ శ్రీనివాసరావు గారు, మరి ఇత్యాది పెద్దలు, మా సంఘ సమాజ గౌరవ సభ్యులు తాళపత్రుల గోపాలకృష్ణ గారు, అలాగే అందరూ సంపూర్ణ సహకారం అందించి ఇది స్వామివారి కార్యక్రమంగా చక్కగా విజయవంతం చేస్తున్నారు. అందరికీ స్వామివారి కృప కలగాలని కోరుకుంటున్నాం. అభిమానుల సందడి నడుమ ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు దూకుడు రిలీజ్ తో ఆహ్లాదంగా కొనసాగాయి. పట్టణంలోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రియా థియేటర్లో ప్రదర్శించిన దూకుడు సినిమా అభిమానుల జోష్ పెంచింది. ఈ సందర్భంగా పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ షబీర్ అఖిల్ మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం మహేష్ బాబు జన్మదిన కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు చేపట్టే కార్యక్రమాలకు వెన్నుదనగా నిలిచే కె యశ్వంత్ కుమార్ చౌదరికి, థియేటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాబీ, పవన్, రెబల్, రాజా, షేక్, షన్ను, సాయి, చందు, కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి పట్టణంలో
ప్రీమియం షోలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడే ప్రీమియం షో కంప్లీట్ చేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇప్పటి నుంచి మొదలేసుకొని ఈవినింగ్ వరకు చాలా ఘనమైన ప్లాన్లు తెనాలి పట్టణంలో అభిమానులందరూ కలిసి నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. కేవలం ఒక్క మహేష్ బాబు గారికి మాత్రమే భక్తులు ఉంటారు. ప్రతి హీరో ఏ రికార్డైనా సృష్టించవచ్చు, ఆ రికార్డ్ని మరో హీరో దాన్ని బ్రేక్ చేయవచ్చు. కానీ కేవలం ఒకే ఒక్క మహేష్ బాబు గారి రికార్డ్ని మరి ఏ హీరో ఏ నాయకుడు కూడా బ్రేక్ చేయలేని రికార్డులు మహేష్ బాబు గారికి మాత్రమే ఉన్నాయి. సుదీర్ఘకాలంగా నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రయత్నం సఫలం చేయడంలో విశిష్ట సేవలు అందిస్తున్న సిద్ధార్థ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆదివారం 2026 సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని కళాక్షేత్రం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో తమ సంస్థ ద్వారా కోచింగ్ తీసుకుని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే వారిని సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోదావరి జిల్లా డిఈఓ పిల్లి రమేష్ మాట్లాడుతూ సిద్ధార్థ కోచింగ్ సెంటర్ గత 35 ఏళ్లుగా ఉద్యోగ పరీక్ష శిక్షణలో ప్రతిభను చాటుకోవడం ఉదాహరణమన్నారు. సంస్థ డైరెక్టర్ పి విజయభాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగ అన్వేషణలో పరీక్షకు సిద్ధమవ్వాలి అనుకునే వారికి తమ సంస్థ ద్వారా వనగూరే ప్రయోజనం వివరించారు. అనంతరం తమ శిక్షణ ఉద్యోగ జీవితంలో ప్రవేశించిన యువతను వారి పేరెంట్స్ ను సత్కరించారు. కార్యక్రమం సంస్థ సభ్యులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలు 23-24 సంవత్సరాల్లో మా సంస్థ నుంచి ఉద్యోగాలు రాసిన వాళ్ళలో 27 మంది ఉద్యోగాలు పొందారు. వివిధమైనటువంటి రైల్వే లేదా ఎస్ఎస్సి పోస్టులు. దాని ప్రకారం మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి సన్మానం అనేది ఒకటి తలపెట్టామన్నమాట. ఈ సన్మానంలో మొదట మేము కొంతమందిని చీఫ్ గెస్ట్గా, తర్వాత మా స్టాఫ్ని సన్మానించడం, ఆ తర్వాత పిల్లలను కూడా సన్మానించడం అనేది పెట్టామన్నమాట. దీనివల్ల దాని ఉపయోగం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తులను చూసి తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని సక్సెస్ మీట్ అంటారు. మేము 2026 సక్సెస్ మీట్ అనేటువంటి పేరు దీన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట, కండక్ట్ చేస్తున్నాం. నేను ఈ సందర్భం మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు సరైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థని, విద్యాసంస్థని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ గైడెన్స్లో మీరు ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ కోరుతున్నాం. అందరూ ఇప్పటివరకు కూడా 4000 సెలక్షన్స్ ఇంతవరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ జరిగినాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ అండగా ఉంటుంది. ఇది స్థాపించినటువంటి శ్రీ పిల్లి విజయభాస్కర్ గారు సబ్జెక్టు ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఉండి సొంతంగా ఆయన టీచ్ చేస్తారు కాబట్టి ఇన్ని అవకాశాలు విద్యార్థులకి అవగాహన రావడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన విద్యార్థికి తన యొక్క గైడెన్స్తో వాళ్ళ యొక్క ఏ విధంగా చదవాలి, ఏ విధంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలని దాని మీద ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయటం వల్ల ఈ యొక్క విజయం సొంతం చేసుకున్నారు. కాబట్టి మున్ముందు భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు విద్యార్థులకి యువతకి కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటూ తెనాలికి ఒక వరంలాగా మనం భావించవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకెక్కువ మంది ఉద్యోగాలు సంపాదించే విధంగా సిద్ధార్థ కోచింగ్ సెంటర్ ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాజీ ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు అతని అనుచరులు న్యాయవాదిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన సంఘటన సంచలనం కాగా న్యాయవాది షేక్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ పోలీసులు మాజీ ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులపై కేసు నమోదు చేశారు. తెనాలి మండలం కటివరం గ్రామంలో నివసించే న్యాయవాది షేక్ హుస్సేన్ ఆదివారం మధ్యాహ్నం తన ఇంటి నుండి బయలుదేరి తెనాలికి వస్తున్న క్రమంలో వైసీపీ నాయకుడు మాజీ ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు బుల్లెట్ వాహనంపై ఎదురుపడి షేక్ హుస్సేన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేశాడు. ఈ క్రమంలో ఓ గందరగోళ దాడి వాతావరణం చోటు చేసుకున్న క్రమంలో రూరల్ పోలీసులకు సమాచారం చేరడంతో హుటాహుటిన పోలీసులు వచ్చినా కూడా తమపై తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బాధితులైన న్యాయవాది ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు కటివరం గ్రామం చేరుకున్న నేపథ్యంలో మాజీ ఎంపీపీ అతని అనుచరులు బాధితులైన న్యాయవాది ఇంటి వద్ద నుండి వెళ్లిపోయారు.
కాగా ఈ పైశాచిక దాడిలో బాధితులు ఇంటి కిటికీ అద్దాలు, నీటి పంపు వస్తువులు ధ్వంసం కావడం ద్వారా ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగిందని, మాజీ ఎంపీపీ చెన్నకేశవులు అతని అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పట్ల బార్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా స్పందించారు. సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి న్యాయవాది షేక్ హుస్సేన్కు సంఘీభావంగా బాయ్కాట్ చేయనున్నట్లు ప్రకటించారు. న్యాయవాది పట్ల అనుచితంగా వ్యవహరించిన మాజీ ఎంపీపీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలిసి కూడా అతను అడ్వకేట్ అనే తెలిసి నువ్వు అడ్వకేట్ అయితే నాకు ఎక్కువ అంటారా అని చెప్పి నన్ను అరే వరే అంటూ తిట్టి నన్ను కొట్టడం జరిగింది. అదే సందర్భంలో నేను మా ఇంట్లో నుంచి మా పిల్లలు గొడవ అవుతుందని చెప్పి బయటకు వచ్చారు. నేను మా పిల్లలు వస్తుంటే వాళ్ళు ఎవరో బయట వాళ్ళనే ఉద్దేశంతో అతను ఒక ఫోన్లు చేసి అక్కడే ఉండి ఫోన్లు చేసి ఒక 50-60 మంది పైన జనాల్ని సమీకరించుకొని నా ఇంటి గేట్లో నుంచి, నా కాంపౌండ్లో నుంచి, నేను ఇంట్లో నన్ను కుటుంబ సభ్యులు లోన లాగే గడియ పెట్టున్నా సరే నన్ను ఆ తలుపుని బలవంతాన తోసి ఆ గడియని విరగొట్టి ఆ లోనకు వచ్చి నన్ను, నా పిల్లల మీద దాడి చేసి, అలాగే నా భార్యని అనరాని మాటలు తిట్టి ఆమెను చంపేస్తామని చెప్పి ఆమెని నన్ను ఆ పంపు కాడ మూల మీద ఉన్న పంపుని ఇరగొట్టి పంపు కాడతో నన్ను చంపే ప్రయత్నం చేశారు. నేను బలవంతాన డోర్లు మూయకపోయింటే ఈరోజు ఖచ్చితంగా నన్ను వాళ్ళు చంపేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం అయితే నన్ను చంపే ఉద్దేశం కనపడింది. అరగంట ప్రయత్నం చేశాము. వాళ్ళు చివరికి రాజేష్ అనే కానిస్టేబుల్ రావడం జరిగింది. ఆ రాజేష్ అనే కానిస్టేబుల్ గారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దురుసుగా వ్యవహరించారు. ఈ పోలీసు వారు ఈ నాపై జరిగిన దాడిని విచారించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఈ రోజున సీనియర్ న్యాయవాది షేక్ హుస్సేన్ గారిపైన చెన్నయ్య అనే అతను దురుసుగా ప్రవర్తించి చిన్న కారణానికి మరి 50 మంది 60 మంది తన అనుచరులను గోండాలను తీసుకెళ్లి ఇంటిపైన దాడి చేసి పంపు విరగొట్టి పంపు కాడతో హుస్సేన్ గారి మీద హత్యాయత్న ప్రయత్నించిన దాని గురించి ఇవాళ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఆ చెన్నయ్య పైన మరి ఈ చెన్నయ్య కాకుండా సమాజంలో న్యాయవాది వృత్తిలో మరి అనేక రకాలుగా కూడా న్యాయవాదుల పైన అక్రమంగా మరి దౌర్జన్య కాండాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి కూడా పోలీసు వారు విచారించి సరైన న్యాయం చేసి చర్యలు తీసుకొని దౌర్జన్యకారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసుని పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని శిక్షించే విధంగా ప్రయత్నం చేయాలని మనవి చేస్తా ఉన్నాం. రోడ్డు మీద జరిగిన ఒక చిన్న సమస్య మీద మరి అక్కడికక్కడే అతను అనుచరులు పిలిపించి ఇంటికి తీసుకెళ్లి హుస్సేన్ గారి ఇంటిని తలుపులని కిటికీలందరినీ కూడా పగలగొట్టి పంపు విరగొట్టి పగలగొట్టి అతనిపై హత్యాయత్నం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇటువంటి దుశ్చర్యలని అసాంఘిక చర్యలని కూడా మరి బార్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాం. మరి అటువంటి చెన్నయ్య మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా మనవి చేస్తా ఉన్నాం పోలీసు వారిని. రేపు ఈ విషయమై సోమవారం బాయ్కాట్ నిర్వహించడానికి బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఈ బార్ అసోసియేషన్ సహకరించి ఈ బాయ్కాట్ సహకరించి హుస్సేన్కి తగు న్యాయం జరిగే వరకు కూడా మరి ప్రయత్నించి న్యాయపరమైన అంశాలు చేద్దామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస్ స్వామి వారి పీఠం దాసకూటి నందు షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ విష్ణుదత్త సహస్రనామ స్తోత్ర పారాయణ జపయజ్ఞ బృందము గుంటూరు వారిచే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విశేషంగా నిర్వహించారు. మండలంలోని అంగలకుదురు దాసకుటి ఆశ్రమంలో ఉదయం 6 గంటలకు ప్రారంభించిన విష్ణు సహస్రనామ పారాయణం ఏకాహం అనగా సోమవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించున్నారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు శ్రీ సీతారామ స్వామి మాట్లాడుతూ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ స్వామి 70వ తిరునక్షత్రం దీపావళి రోజు నిర్వహించిన క్రమంలో శంషాబాద్ రామానుజ క్షేత్రంలో సాకేత రామునికి సహస్ర ఘటాభిషేకం జరపబడని తెలిపారు. ఆ సందర్భంగా 1000 కలశాలు ప్రతి గ్రామానికి పంపించారని, ఆ కలశం ఆదివారం ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పీఠం అంగలకుదురుకు భక్తుల సందర్శనార్థం తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ విశేష కార్యక్రమం భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని కలశాన్ని దర్శించుకున్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు ఈరోజు గుంటూరు విష్ణు సహస్రనామ పారాయణ సంఘం వారు శ్రీనివాస గారి ఆధ్వర్యం జరుగుతున్న సంఘం వారిని మేము కోరాము ఇక్కడ కూడా ఏకాహం చేయమని. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 దాకా చేస్తున్నారు. అట్లానే అందులో భాగంగా చిన్నజీర స్వామివారి 70వ దినోత్సవం దీపావళి అమావాస్య రోజు. ఆ రోజు సందర్భంగా శంషాబాద్లో రామచంద్రమూర్తికి సహస్ర కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఆ కలశం కూడా మన భక్తుల దర్శనార్థం ప్లస్ దీన్ని తాకి నమస్కారం చేసుకోవడం కోసం కలిసి వచ్చింది. గుంటూరు నుంచి బాలాజీ స్వామి వారికి తీసుకొని వచ్చారు.
వికాస్ తరంగంలో ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, తర్వాత ఎడ్లపల్లి నుంచి కూడా వచ్చింది. ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వారి ఆధ్వర్యంలో తెనాలి గంగానంపేటలో వేంచేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి ఆషాఢమాస ప్రాహిత క్రమంలో ఆదివారం ఆషాఢమాస ఉత్సవాన్ని సమర్పించారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆడపడుచుల సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ తెనాలి గంగానంపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో గల శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి ఆదివారం సువాసినులు కలశములతో ఊరేగింపుగా వెళ్లి సారిని సమర్పించారు. తెనాలి బోసోడ్లోని శ్రీ వాసవిమాత ఆలయం నుండి బయలుదేరిన సువాసినుల శోభాయాత్ర మంగళ వాయిద్యాలతో తెనాలి గంగానంపేటలోని శ్రీ రామేశ్వర స్వామి సన్నిధానంలో గల శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి పసుపు కుంకుమ సారిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా హిందూ బంధువులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. చాలా చక్కగా జరుగుతాయి. ఎన్నో సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శివశక్తి నిర్వహణలో ఎంతోమంది దాతలు వారి యొక్క దాతృత్వ సహకారంతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో హిందుత్వం యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఎంతోమంది హిందువులు ఇలాంటి భక్తి చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హిందుత్వం యొక్క ఐక్యతా శక్తిని నిరూపిస్తూ వస్తున్నారు. ఇలా ప్రతి పల్లెకి, ప్రతి గ్రామానికి కూడా ఇలాంటి భక్తి ఉద్యమం, భక్తి కార్యక్రమాలు చేరాలని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి చోట జరగాలి. హిందువులందరూ ఐక్యం అవ్వాలి. సంపూర్ణ హిందూ స్వరాజ్యం కోసం భారతదేశంలో హిందువులందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ శివశక్తి తరపున సారి కార్యక్రమం చేస్తున్నామండి. ఇది 5వ సంవత్సరము. కన్నికా పరమేశ్వరి గుడిలో బయలుదేరి ఇక్కడ నుండి మన పాత శివాలయం అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి సారి సమర్పించి నగర్ గారి చేత కొద్దిగా మీటింగ్ చెప్పించి తర్వాత భోజన వితరణ కార్యక్రమం ఉంటుందండి. ఇది ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. ఉండే కొద్దికి అంత బాగా జనాలు పెరుగుతూ ఉన్నారు. దీనికి వ్యక్తిగతమైన కక్షలతో, కత్తులు, కర్రలతో ముక్కుముడిగా దాడికి పాల్పడిన ఘటన శనివారం తెల్లవారుజామున రేపల్లె మండలం బేతపూడి గ్రామంలో చోటు చేసుకుంది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు పొదిలి రాజ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం గత 3 నెలల క్రితం తన కుమారుడు వివాహం జరిగిందని, ఆ రోజున వేడుకలో తనకు నచ్చిన పాటలు పెట్టలేదని, బేతపూడి డేవిడ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్నాడని, అప్పటి నుండి వ్యక్తిగత వేధింపులకు పాల్పడుతున్న డేవిడ్ విషయంలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని తనకు బుద్ధి చెప్పారని, అది మనసులో పెట్టుకున్న డేవిడ్ తరచూ రాత్రి సమయంలో తాము ఇళ్లలో లేని సమయాల్లో కోడిగుడ్లు, ఇసుక, ఇటుకరాలతో ఇంటిపైకి దాడి చేసినట్లు ఆరోపించారు. తాజాగా కుల పెద్దలు హెచ్చరించారని, అప్పటి నుండి తమను చంపాలన్న ఉద్దేశంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో డేవిడ్ కొంతమంది యువకులు బేతపూడి ప్రశాంత్, బేతపూడి నాగబాబు, బేతపూడి నాని, బేతపూడి రవిబాబు, అద్దెపల్లి గోవింద్, అద్దెపల్లి రత్నబాబులు కలిసి దాడి చేశారని బాధితురాలు తెలిపారు. తనకు తలకు బలమైన గాయం కాగా శస్త్రచికిత్స చేశారని, తన భర్తకు, తోడికోడలకు గాయాలవ్వగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు తమకు రక్షణ కల్పించారని బాధితురాలు రాజ్యలక్ష్మి కోరారు. పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. తనకు ప్రాణహాని ఉందని కాపాడాలని వాపోయారు. 3 నెలల క్రితం మా మధ్య కొడుకు పెళ్ళయింది. మేము పాటలు పెట్టుకుంటే మమ్మల్ని ఇట్ట చేసి కొట్టేసారు. కొట్టే ఆ కేసులు తీసుకోవాలా. మళ్ళీ 4 నెలల క్రితం మళ్ళీ రాళ్ళు వేసారు. పోయిన నెల 2వ తారీఖుని రాళ్ళు వేసారు, కోడిగుడ్లు వేసారు. మళ్ళీ రాత్రి మా పిల్లలకి వెళ్ళే టైంలో ఇవన్నీ అందరు కూడబలుకుని మమ్మల్ని కొట్టేసారు. మాకు న్యాయం చేయండి. కొట్టినోళ్ళు నాగబాబు, డేవిడ్, రత్నబాబు, నాని, వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నారు. అందరు కత్తులు, కర్రలు తెచ్చి, రాడ్డులు తెచ్చి మా తలకాయలు బాగలు దిగి మమ్మల్ని అందరూ కొట్టేసారు. అది మాకు న్యాయం చేయండి. ఇది నా పేరు పొదిలి రాజ్యలక్ష్మి. రాత్రి నేను కొట్టే వరకు పడిపోయాను. నాకు అసలు ఎవరు ఆధారం వాళ్ళు లేరు. మా మరిది వాళ్ళని, మా పిల్లల్ని మొత్తాన్ని కొట్టేసేసారు. ఈరోజు తెల్లవారుజామున మళ్ళీను ఇష్టం వచ్చినట్టుగా బూతులు ఆడుతుంటే మా బావగారు వచ్చారు. మా పిల్లలు అయితే లేరేడా. మా పిల్లలు లేకుండా ఇంట్లో ఎవరు లేకుండా చూసి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ప్రకారంగా వచ్చి జ్ఞానమైన గేట్లు కొట్టి బూతులు ఆడుతుంటే ఎందుకు ఇట్లా బూతులు ఆడుతున్నారని మా బావ వచ్చాడు. మా తోడుకోవడం మా బావని వాళ్ళిద్దరిని కలిసి కొట్టేసారు. కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి దెబ్బలు తగిలినాయి. మమ్మల్ని ఏం చేద్దామని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. ఇది చేయాలనేవాళ్ళు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే. డేవిడ్, ప్రశాంత్, రత్నబాబు, అద్దెపల్లి గోవిందు, బుడపంతులు వాళ్ళు అందరం స్టేషన్కి వెళ్తే పోయినసారి 2 సార్లు కేసులు పెడితే మా కేసులు తీసుకోకుండా పక్కన పడేసారు. వాళ్ళ కేసు తీసుకున్నారు.
ప్రతిసారి మమ్మల్ని ఎట్టా చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి. ఇప్పుడు రాత్రి నేను వచ్చా, పిల్లవాడి మీద బూతులు చెప్తున్నారంటే వస్తే మా ఆవిడ నేను వస్తే మా ఆవిడ ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళు కత్తులు కర్రలు తీసుకొచ్చి మా ఆవిడని నన్ను కొట్టేశారు. కొట్టేసి మా అందరూ మా తమ్ముడు వీళ్ళు మా మరదలు వస్తే మా తమ్ముడు పిల్లలు లేరు, లేకపోతే మా మరదలనే మా తమ్ముడిని నన్ను ఇద్దరిని మా చిన్న మరదలనే ఈ విజయగుజ కొట్టేయండి, కత్తులు కర్రలు తీసుకొచ్చాయి. మమ్మల్ని మేము 4 ఏళ్ళం మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు ఏంటి, మాకు న్యాయం చేయండి స్వామి, మాకు ఎంతమంది కరెక్ట్. మేము ఇట్లా ఇది అయిపోతున్నాం, మేము మమ్మల్ని నానా ఉద్యోగాలు చేస్తున్నారు మమ్మల్ని, మా పిల్లల్ని మమ్మల్ని. జై మహంకాళి, జై మహంకాళి, మమ్మోలు మా తల్లి మాతా మహంకాళి అంటూ భక్తులు అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢం నెల రోజులుగా ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు అమ్మవారిని అలంకరించి పూజలు జరిపారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం అమ్మవారికి పూలంగి సేవ అత్యంత కన్నుల విందుగా నిర్వహించి బోనాల ఉత్సవాలు అట్టహాసంగా వైభవంగా జరిపారు. అమ్మవారి వివిధ రకాలైన పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు జరిపారు. మహిళలు భక్తులు అమ్మవారికి ఆలయ ప్రాంగణంలోని పొంగలు తయారు చేసి బోనాలు సమర్పించారు. బోనాల ఉత్సవానికి చిలువూరు గ్రామం చెందిన బయోఫర్ ఫార్మా అధినేత రంగిశెట్టి జగదీష్ బాబు సహకారంతో మహిళలకు ఉచితంగా బోనాల పొంగల్ సామాగ్రిని అందజేశారు. అర్చకులు రుద్రపాక సుబ్రహ్మణ్య శర్మ, పావులూరి మణి శర్మ, పావులూరి తారకనాథ్ శర్మలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు రంగిశెట్టి జగదీష్ బాబు, రమేష్ బాబు కుటుంబ సభ్యులకు శాలువలతో సన్మానించి ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సుమారు 600 మంది మహిళలు పొంగళ్ల కొండలను నెత్తిన పెట్టుకుని మేళ్ల తాళాలు కనక తప్పెట్ల నడుమ 3 సార్లు ఆల్ యూనివర్సిటీ ప్రదక్షిణ జరిపి అమ్మవారికి బోనాలు సమర్పించారు. దీంతో పండుగ వాతావరణం వెళ్లివిరిసింది. చివరగా కవి రమేష్ బాబు మహంకాళి అమ్మవారి గీతాన్ని రచించగా ఆలయ ట్రస్టీ రంగప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవాభక్తి రంగప్రసాద్, గంగాశ్రీ, కవి డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశమణి శ్రీ అనిత, చిలువురు గ్రామ పార్టీ అధ్యక్షుడు తోటకూరు సీతారామయ్య, మహిళలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 9 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి బోనాలు పెట్టడం అనే సంప్రదాయం ఇక్కడ మొదలుపెట్టాము. మొట్టమొదట మన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఉన్న సమయంలో ఇది మొదలు పెట్టడం జరిగింది. మన రాజధానిలో ఉన్నటువంటి ఏకైక బోనాల పండుగ దేవాలయం ఇదేనని చెప్పి భక్తులు మనవి చేస్తున్నాను. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక బోనాల పండుగ దేవాలయంగా ప్రకటించవలసిందిగా గతంలో కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు కూడా మేము చంద్రబాబు గారి ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. బోనాల పండుగ ఉత్సవ నిర్వహణకు బయోఫోర్ CEO రంగిశెట్టి ఫౌండర్ ఆయన మా జగదీష్ బాబు, మా తమ్ముడు మరి బోనాలు సమకూర్చారు. అలాగే మరి ఫౌండర్ అండ్ ట్రస్టీ రంగబాబు గారు, ఈఓ సునీల్ కుమార్ గారు ఎంతో సహకరించి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సోపానం అయ్యారు. ఇక్కడ ఈరోజు సుమారుగా 1000 మంది అమ్మవారి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. రంగబాబు గారి కోరిక మేరకు ప్రతి నెల కూడా అమ్మవారికి ఒక పాట రాయాలని సంకల్పించుకొని రికార్డింగ్ చేసి అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చరణశివుల మాత, శ్రీ మహంకాళి మాత అనేటువంటి పాటను మన ఈవో గారి చేత మరి రంగబాబు గారి చేత ఆవిష్కరింపజేయడం జరిగింది. చైర్మన్ గారైన రంగబాబు గారేనండి, ఈవో సునీల్ గారు కానివ్వండి, భక్తులందరికీ కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రంగిశెట్టి జగదీష్ గారి సహకారంతో ఈరోజు ఎప్పుడూ లేనంతగా ఎంతో మంది భక్తులు బోనాల కార్యక్రమంలో, మహిళలందరూ కూడా బోనాల కార్యక్రమంలో పాల్గొనడం చూస్తున్నాము. అమ్మవారి దర్శనం చేసుకొని అష్టైశ్వర్యాలు పొంది ఆ అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే నారా లోకేష్ గారి సహకారంతో, అలాగే రంగిశెట్టి జగదీష్ గారు, రమేష్ గారి సహకారంతో గుడి మరింత అభివృద్ధికి, దాతల సహకారంతో గుడి మరింత డెవలప్మెంట్ జరిగి వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ఏర్పాట్లు కల్పిస్తారని, అలాగే ఏదైతే రోడ్డు మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నారా లోకేష్ గారి సహకారంతో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని ఆంధ్ర ప్యారిస్ రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు.
మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షతన ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అమృతలూరు మండల పరిధిలోని మోపరి గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ ప్యాపరు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు విద్యార్థులకు ఆదివారం నిర్వాహకులు పల్లెకొండ రాజు వేములపల్లి శ్రీధర్లకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎవరు కూడా పేదవాడిగా జన్మించరు, కానీ మనం జన్మించాక చక్కగా విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి మనం కూడా మన తోటి వారికి సహాయం సహకారాలు అందించాలన్నారు. ఈ వసతి గృహంలోని విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులు చేయాలని తాపత్రయంతో పరితపించిపోతున్న నిర్వాహకులు రాజు కుటుంబ సభ్యులు అభినందనీయులన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ఇలాంటి హాస్టల్స్ లోని అనాథ పిల్లలకు చైతన్యవడం ఆనందదాయకమని, భవిష్యత్తులో కూడా మా రోటరీ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కనగాల మధుసూదన్ ప్రసాద్, ఎర్రగుంట్ల మహేష్ బాబు, చుండూరు మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి, జాస్తి వినోదలక్ష్మి, గాజుల విజయసారథి, మున్నంగి శ్రీనివాసరావు, కల్లూరి శివరామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే పుట్టడం అనేది, పేదలుగా పుట్టడం అనేది అది మన చేతుల్లో లేదు. కానీ మనం బాగా చదువుకుని వృత్తిలోకి వచ్చి మనం సంపాదించుకుని ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనము కూడా నలుగురికి సాయం చేసే స్థితిలోకి వచ్చిన రోజు అది మన యొక్క గొప్పతనంగా ఉంటుంది. ఇవాళ మీరు ఒక రకంగా చేస్తే దేవుడు చేసినది ఒక రకంగా మీకు అన్యాయమైనా, ఇవాళ ఇటువంటి రాజుగారు లాంటి వారు ఇట్లాంటి హాస్టల్స్ పెట్టి మీ అందరినీ ఒక చోటగా చేర్చి మీకు విద్యాబుద్ధులు నేర్పటం కానీ, మీకు స్కూల్స్కి వెళ్ళడానికి, మీకు మంచి చెడులు చూడటం, అటువంటి రాజుగారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా దాన్ని ఉపయోగించుకుని బాగా కష్టపడి చదువుకుని ఒక వృద్ధిలోకి వచ్చేసి మీరు కూడా మంచి స్థితిపతులు అవుతారని ఆశిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈదర రామారావు గారి ట్రస్ట్ తరఫున వారి కుమారుడు కోనచంద్ర గారు ఇక్కడ ఇదే విధంగా పేపర్లో ఓల్డేజ్ ఇందిరా ప్రియదర్శిని దానికి కూడా దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. వారి జనాది అయినా కూడా ఎక్కడైనా పేద పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతో మరి ఇటువంటి కార్యక్రమాన్ని కోనచంద్ర గారు ఇవ్వటం, దాన్ని మా ఆంధ్ర ప్యారిస్ రోటరీ క్లబ్ వారు ఇక్కడ ఇస్తే బాగుంటుందని సూచన చేయడం చాలా సంతోషకరం. ఉంటుందని కూడా మనకు తెలియదు. రత్నప్రసాద్ అన్న ఈరోజు రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఇలాంటి అనాథ పిల్లలకి ఇక్కడ ఉంటే మనం కూడా సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటాము. దీనికి కూడా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తూ ఉంటాము. దాని గురించి ఆలోచించేసి ఇక్కడ ఏం కావాల్సింది అంటే చూసి రత్నప్రసాద్ అన్న ద్వారా నేను ఏర్పాటు చేయాలి. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి వారి తరఫున ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నేను కోనచంద్ర గారు, మైనేని రత్నప్రసాద్ గారు, గాజుల విజయసారథి గారు, జాస్తి వినోదలక్ష్మి, ఈరోజు మీ పిల్లలందరికీ కూడా దుప్పటి పంపిణీ కార్యక్రమాలు ఇక్కడ మోపర గ్రామంలో చేపట్టడం జరిగింది. ఈ ఏఆర్సీ హాస్టల్ నడుపుతున్న రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా మరిన్ని అందజేస్తామని తెలియజేసుకుంటూ మా క్లబ్ తరఫున మేము సెలవు. రత్నప్రసాద్ గారు ఒక ఆలోచన చేశారంటే ఎట్లా ఉంటుంది, దాని సాఫల్యం ఎలా ఉంటుందనేది ఈరోజు నేను చూడగలిగాను. ఎందుకంటే ఒక అనుభవం కానీ ఏదైనా కానీ మనం ఒక దారి, కోనచంద్ర గారు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు ఈ కార్యక్రమం ఉంది, అది ఎక్కడ చేయాలన్నా నేను 4-5 సార్లు విన్నాను. కానీ ఈరోజు ఏదైతే దారి చూపించారో అది నిజంగా 100% చక్కని కార్యక్రమం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వందే మాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా సేవా కార్యక్రమాలు ముదాహం డీఎస్పీ జనార్దన్ రావు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవ వేళ బుర్రపాలెం గ్రామంలో ఆంధ్ర హాస్పిటల్ ఉచిత వైద్య సేవలు. ఆషాఢ మాసం ప్రాధాన్యత క్రమంలో శ్రీ గోవిందమాంబకు శాకంబరి అలంకార పూజలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.